హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈక్విక్లేరియం తెలుగు స్టాక్స్. ఏదైనా సెక్టర్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఆ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేస్తాయి. మన అందరికి తెలిసిన విషయమే. ఆ సెక్టర్ బ్రేక్అవుట్ అయిందా లేదా మనం ఎలా తెలుసుకోవాలి అండ్ ఆ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది చాలా మందికి తెలియదు అనమాట. లాస్ట్ వీక్ మీరు చూసుకున్నట్టయితే డిఫెన్స్ సెక్టర్ ఒకటి, మెటల్ సెక్టర్ ఒకటి మంచిగా పర్ఫామ్ చేసినాయి. డిఫెన్స్ సెక్టర్ లో నుంచి కొన్ని స్టాక్స్ నేను పిక్ చేసుకున్నాను. అలాగే మెటల్ సెక్టర్ నుంచి కూడా ఒక 2-3 స్టాక్స్ అండ్ 1 ETF అయితే పిక్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసినాము. 3-5% తోటి నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఆ సెక్టర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ ని ఎట్లా పిక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాము. ఆ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి అయితే షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ఆ ట్రేడింగ్ వ్యూలో మనం ఒక వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. సో ఇండిసెస్ ని అన్ని సెక్టర్ వైస్ ఇండిసెస్ ని నేను ఒక వాచ్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ 14-15 ఇండిసెస్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో నేను జస్ట్ ఏం చేస్తానంటే చేంజ్ పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తా. హైయెస్ట్ లోవెస్ట్ హైయెస్ట్ వస్తుంది. సో నేనైతే ఫస్ట్ హైయెస్ట్ లోవెస్ట్ అయితే చూస్తాను. సో ఫస్ట్ వన్ ఏముంది, మనకి 50 ఇండియా డిఫెన్స్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన దగ్గర నుంచి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఈ మూమెంట్ లో మనం ఏదైనా మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ మనకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తుంది. సరే, ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీక్ మెటల్ సెక్టర్ అయితే బ్రేక్అవుట్ దగ్గర ఉన్నప్పుడు నేను కొన్ని స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ చేసినాను. సో అది చూద్దాం ఒకసారి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మెటల్ సెక్టర్ చార్ట్ అయితే ఓపెన్ చేసినాను. చూడండి, ఇది నా బ్రేక్అవుట్ క్యాండిల్. ఇక్కడ నుంచి చూడండి మంచి మొమెంటం ఇచ్చింది. సో మరి నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి టాటా స్టీల్ లిమిటెడ్. చూడండి, ఇది నా బ్రేక్అవుట్ పాయింట్. ఇక్కడ నేను ఎంట్రీ ఇచ్చినాను. ఇక్కడ నుంచి నాకు ఆల్మోస్ట్ అది 4.23% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో నేను ఎగ్జిట్ అయిపోయి, నేను 3-5% లోపల నేను ఎగ్జిట్ అయితే అయిపోతాను. ఇంకొక స్టాక్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం కో లిమిటెడ్. ఈ స్టాక్ కూడా చూడండి, ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 7% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవి స్టాక్స్ కాకుండా కూడా నేను మెటల్ ETF ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసినాను. మెటల్ ETF చూడండి, ICICI Prudential మెటల్ ETF. సో దీంట్లో కూడా చూడండి, ఇది నా బ్రేక్అవుట్ క్యాండిల్. ఇది కూడా మనకి మూమెంట్ అయితే ఇచ్చేసింది. సో సెక్టర్ బ్రేక్అవుట్ దగ్గర ఉంది, స్టాక్స్ కూడా బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయి. సో సెక్టర్ బ్రేక్అవుట్ ఇస్తే స్టాక్స్ కూడా పర్ఫామ్ చేస్తాయి, ఇది అందరికి తెలిసిన విషయమే. సో ఈ విధంగా మనం స్టాక్స్ ని పిక్ చేసుకోవాలి. సరే, ఇవన్నీ అయిపోయినాయి. సో డిఫెన్స్ సెక్టర్ ర్యాలీ ఇచ్చేసింది, మెటల్ సెక్టర్ ర్యాలీ ఇచ్చేసింది. సో నెక్స్ట్ ఏమైనా సెక్టర్ మనకి బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయా? సో దానికి కూడా మనం ఏంటంటే వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ CNX PXC అని ఉంది. మీరే చూడండి, మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇది చూడండి, CNX PXC బ్రేక్అవుట్ క్యాండిల్. అలాగే ఇంకొక సెక్టర్ వచ్చేసి రియాలిటీ సెక్టర్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. చూడండి, బ్రేక్అవుట్ క్యాండిల్. ఇది ఒక క్యాండిల్, తర్వాత బ్రేక్అవుట్ క్యాండిల్ అండ్ 5 మూవింగ్ యావరేజ్ పైన కూడా ఇండిసెస్ ఉంది. ఓకే, సెక్టర్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. మనకు రియాలిటీ సెక్టర్ ఒకటి బ్రేక్అవుట్ ఇచ్చేసింది, CNX PSC అని ఒకటి ఉంది, బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బట్ మనం స్టాక్స్ ని ఎట్లా పిక్ చేసుకోవాలి? సో దానికోసం మీరు స్టాక్ స్క్రీనర్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. దీంట్లోకి వెళ్ళి మనము ఇక్కడ రియాలిటీ కదా, రియాలిటీ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు CNX రియాలిటీ అని వచ్చేసింది. నెక్స్ట్ ఏంది, CNX PSC. సో CNX PSC చూడండి, CNX PXC అని కొట్టంగానే మనకి CNX PXC కూడా చెక్ చేసేయాలి. సో 2 సెక్టర్స్ సెలెక్ట్ అయిపోయినాయి. రియాలిటీ సెక్టర్ సెలెక్ట్ అయిపోయింది, CNX PXC సెలెక్ట్ అయిపోయింది. తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, టెక్నికల్ రేటింగ్ స్ట్రాంగ్ బై పెట్టుకోవాలి. సో నేను పెట్టేసుకున్నాను. సో ఇండెక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, మార్కెట్ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను, టెక్నికల్ రేటింగ్ స్ట్రాంగ్ బై సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి స్టాక్స్ లిస్ట్ వచ్చేసింది. ఈ ట్రేడింగ్ వ్యూ అప్డేట్ అయిపోయింది, దానివల్ల మనకి ఓల్డ్ వర్షన్ లో చూడలేకపోతున్నాము స్టాక్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే RVNL, అనంతరాజు ఇవన్నీ స్టాక్స్ ఇట్లా వచ్చేసినాయి అనమాట. చూడండి, మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది, ఇది కొత్త ట్రేడింగ్ వ్యూ వర్షన్. సో ఇక్కడ చూడండి, RVNL అని ఉంది, అనంతరాజు ఉంది. సో దీని చార్ట్స్ చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేసిన, ఓపెన్ RVNL చార్ట్. ఓల్డర్ వర్షన్ యాక్చువల్లీ ఈజీగా ఉంటుండే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి RVNL బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో బ్రేక్అవుట్ ఇస్తే సెక్టర్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, స్టాక్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. పొటెన్షియల్ అనేది ఉందన్నమాట. ఇంకొక స్టాక్ చూద్దాం ఏదన్నా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అనంతరాజ్ అని ఒక స్టాక్ ఉంది. అనంతరాజ్ అంటే రియాలిటీ సెక్టర్ సంబంధించిన స్టాక్. సో ఓపెన్ అనంతరాజ్ చూద్దాం ఈ చార్ట్ ఎట్లుందో. సో అనంతరాజ్ కూడా చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో సెక్టర్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే. అండ్ మీకు ఇంకొక ఈజీ వే అనేది ఏంటంటే, మనకు ఒక ఇండికేటర్ అనేది ఉంటుంది. సో మీరు ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళి
మార్కెట్ మానిటర్ అని టైప్ చేయండి. మార్కెట్ మానిటర్ బై ఫైనల్ నితిన్ అని ఉంటుంది. టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది అనమాట ఆప్షన్. సో మీకు ఇక్కడ ఈజీగా చూడవచ్చు ఏ సెక్టర్ గ్రీన్లో ఉంది, ఏ సెక్టర్ రెడ్లో ఉంది, ఏ సెక్టర్ మంచిగా పర్ఫామ్ చేస్తుందని. సో దీంతో కూడా మనం సెక్టర్ ఏది మంచిగా పర్ఫామ్ చేస్తుందని తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని కరెక్ట్ పాయింట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ అయితే పాసిబుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.